హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. చూసుకున్నట్లయితే సుమారుగా 800 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అవకాశం అయితే కల్పించున్నారు. అయితే ఈ ప్రభుత్వం అయితే విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే చేస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా భాషా పండితులు పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా మరోసారి ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుందని తెలుస్తుంది. అయితే డిఎస్సి 2012కు ముందు ఉన్న 10,479 పోస్టులను గత ఏడాది జూన్లో స్కూల్ అసిస్టెంట్గా ఉన్నతీకరించాలి, తెలిసిందే కదా. సో ఈ యొక్క డిఎస్సి 2012 తర్వాత వచ్చినటువంటి 1054 మంది భాషా పండితులు 391 మంది పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయలేదన్నమాట ఇప్పటి వరకు. సో తమను కూడా ఉన్నతీకరించాలని వారు ఏడాదిగా అయితే కోరుతున్నారు. దాదాపు 250 మంది ఉన్నత పాఠశాలలో విద్యార్థులు లేనందున సుమారు 800 పోస్టులను మాత్రమే ఉన్నతీకరించడం అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది, భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లు అంటే తెలుగు, హిందీ, ఉర్దూ వాళ్ళు ఉంటారు కదా వారు, అలాగే పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి పొందుతారనమాట. సో ఇది ఈ వారంలో దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం అయితే సిద్ధమైతే చేస్తుందని తెలుస్తుంది. సో 374 బ్యాక్లాగ్ ఉర్దూ టీచర్ల పోస్టులు కూడా ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయాలని అయితే కోరుతున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 15న జీపీఓలకు నియామక పత్రాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట. గ్రామ పాలనా అధికారులు అంటే జీపీఓకు ఈ నెల 15న నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా ఈ యొక్క పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఈ జీపీఓల 2వ దశ ఎంపికలో భాగంగా గత నెల 27న నిర్వహించిన అర్హత పరీక్షకు హాజరైన పూర్వీకులు అంటే ఇంతకుముందుకు రాసిన వాళ్ళు ఉంటారు కదా, చేసిన వారు విఆర్ఓలు, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు కదా. సో వారి యొక్క విఆర్ఏలను 1556 మంది ఉత్తీర్ణులైనట్టు తెలుస్తుంది. అంటే క్వాలిఫైయర్ అంట 1556 మంది. సో రెవెన్యూ వర్గాలు తెలిపాయి అన్నమాట. సో మొదటి దశలో ఎంతమంది 3454 మంది ఎంపికైన విషయం తెలిసింది కదా. సో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా 10,954 గ్రామాలకు గాను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఈ యొక్క జీపీఓలను నియమించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే కదా. సో దీనికి విఆర్ఏ నుంచి పెద్దగా ఆసక్తి వ్యక్తం అయితే కావడం లేదు. సో వీటికి సంబంధించిన నియామక పత్రాలు అయితే ఈ నెల 15 ఆగస్టున 15న ఇండిపెండెంట్ డేస్గా ఆ రోజున ఈ యొక్క నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈవీ పరిశోధనల అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే విద్యుత్ వాహనాలు ఉంటాయి కదా, వీటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం కదా, సో అవే అన్నమాట. సో విద్యుత్ వాహనాల వినియోగం, ఛార్జింగ్, మౌలిక వసతుల సన్నద్ధత, ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ సాంకేతికత, ఆవిష్కరణ విభాగాల్లో పనితీరు మదింపు ఆధారంగా చూసుకుంటే నీతి ఆయోగ్ రూపొందించిన ఇండియా ఫస్ట్ మొబైలిటీ సూచిలో చూసుకుంటే ఏమున్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఢిల్లీ ఉన్నది, మహారాష్ట్ర, చండీగఢ్ అయితే ముందు వరుసలో అయితే నిలిచాయన్నమాట. ఇక రవాణాకు ఈవీల వినియోగంలో ఢిల్లీ, మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా ఛార్జింగ్, మౌలిక వసతుల సన్నద్ధతలో హర్యానా, కర్ణాటక, లడాక్, హిమాచల్ ప్రదేశ్ మిగతా వాటికంటే ముందు అయితే ఉండడం జరిగింది. సో నీతి ఆయోగ్ తెలిపింది ఈవీల పరిశోధన ఆవిష్కరణ అన్నమాట. సో ఈ యొక్క ఈవీల పరిశోధన ఆవిష్కరణలో అయితే తెలంగాణ సహా తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా అగ్రగామిగా అయితే ఉండడం జరిగాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సైబర్ నేరాల్లో తెలంగాణకు 10వ స్థానం అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క సైబర్ నేరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది, 10వ స్థానంలో అయితే నిలవడం జరిగిందనమాట. సో గత ఏడాది కంటే ఈ ఏడాది పరిస్థితి కాస్త మెరుగైనట్టు చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు ఈ ఏడాది కూడా మొదటి 3 స్థానాలలో అయితే ఉన్నాయన్నమాట. సో అంటే మొదటి 3 స్థానాలు అంటే అక్కడ ఎక్కువగా ఈ యొక్క సైబర్ క్రైమ్లు అనేవి జరుగుతున్నాయన్నమాట అర్థం. మన రాష్ట్రం వచ్చేసి 10వ స్థానంలో నిలిచింది. సో ఈ ఏడాది కూడా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి అవి. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అయినటువంటి I4C
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలో నమోదైన సైబర్ నేరాల జాబితాను విడుదల చేసిందనమాట. సో మిగతా రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరుగుతుండగా తెలంగాణ కాస్త తగ్గుముఖ పట్టడం గమనార్హం చెప్పొచ్చు. సో మరి చూసుకున్నట్లయితే గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు మహారాష్ట్రలో చూసుకుంటే 3,03,173 నేరాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఏది మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 3,01,057, కర్ణాటక 1,69,384, ఉత్తరాఖండ్ 1,67,892 గాను, తమిళనాడు 1,33,427 గాను, తెలంగాణ 1,23,447 సైబర్ కేసులతో తర్వాతి స్థానంలో అయితే నిలవడం జరిగాయన్నమాట. ఇది మనకు వచ్చేసి సో మన స్థానం ఎన్నోది 10వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక్క రైతుపై కుటుంబంపై 1.52 లక్షల అప్పు అంటూ రావడం అయితే జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మన యొక్క రైతు కుటుంబంపై ఒక్కొక్కరిపై ఎంత రూపాయలు 1.52 లక్షల తలసరి అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అయినటువంటి రామ్నాథ్ ఠాకూర్ అయితే తెలపడం జరిగింది. అయితే ఆయన మంగళవారం లోక్సభలో వివిధ రాష్ట్రాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం అయితే ఇచ్చారన్నమాట. దాని ప్రకారం మనది కూడా ఇచ్చారు. సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి ఒక్కో రైతు కుటుంబం సగటున 74.121 అప్పు ఉండగా తెలంగాణలో మాత్రం అంతకు రెట్టింపుగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంత ఉంది? ఒక్కొక్క రైతుపై 1.52 లక్షల అప్పు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అప్పులు రూపాయలు 3.50 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వం యొక్క అప్పులు ఎంతగా ఉన్నాయి? 3.50 లక్షల 520.39 కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ అయితే తెలపడం జరిగింది. సో ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇచ్చిందనమాట. ఈ యొక్క 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయలు 3,14,545 కోట్లు అప్పు చేసినట్లు తెలిసింది. 2014 నుంచి 15లో ఈ యొక్క రాష్ట్ర అప్పులు మొత్తం 69,603.87 కోట్లు అని, ఆస్తులు చూసుకుంటే 83,142.68 కోట్లుగా ఉన్నాయి. 2023-24 నాటికి అప్పులు చూసుకుంటే 3,50,520.39 కోట్లు, ఆస్తుల రూపాయలు చూసుకుంటే 4,15,999.69 కోట్లుగా అయితే పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. చేనేత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర చేనేత సేవా కేంద్ర డైరెక్టర్ అయినటువంటి అరుణ్ కుమార్కు జాతీయ పురస్కారం అయితే లభించింది. ఇది ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ ఉంటారు కదా, ఈ యొక్క గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఈయన అవార్డు అయితే అందుకున్నారు. ఈ పురస్కారానికి 38 దరఖాస్తులు రాగా తెలంగాణకు అవార్డు అయితే దక్కిందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంకు అంటూ రావడం అయితే జరిగిందనమాట. దేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంకు ఈ యొక్క స్టెమిస్టెల్ ల్యాబొరేటరీ ఎక్కడ? హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అంటే ఈ యొక్క NIABలో ప్రారంభించారనమాట. ఈ యొక్క బ్యాంకు జంతువుల ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది. సో ఈ మూలకణ బ్యాంకు స్థాపన ప్రధానంగా పశువుల ఆరోగ్యం ఉత్పాదకతను మెరుగుపరచడం లక్ష్యంగా అయితే పెట్టుకుందన్నమాట. సో ఈ యొక్క బయో బ్యాంక్ వివిధ జంతు జాతుల నుంచి నాణ్యతతో కూడినటువంటి మూల కణాలను సేకరించి నిల్వ చేస్తుంది. అలాగే పశు వైద్య క్లినిక్లకు, పరిశోధన సంస్థలు, హాస్పిటళ్లు, పరిశ్రమలకు అవసరమైన మూల కణాలను అందిస్తుందన్నమాట. పశువుల్లో పునరుత్పత్తి వైద్యం, సెల్యులార్ థెరపీలో పరిశోధన, అలాగే అభివృద్ధికి ఇది ఒక వేదికగా అయితే పనిచేస్తుంది. సో ఈ బ్యాంకు దేశీయంగా తక్కువ ఖర్చుతో కూడిన సెల్ కల్చర్ మీడియాను అందిస్తుందన్నమాట. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. భారతదేశంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుందంట. అలాగే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అయితే ఉంటాయి కదండి, ఈ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను కూడా ఎదుర్కోవడానికి కూడా ఈ కేంద్రం సహాయపడుతుందని చెప్తున్నారు. సో దేశంలోని తొలి జంతు మూలకణ బ్యాంక్ ఎక్కడ ప్రారంభించారు? ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడ గచ్చిబౌలిలో అయితే ఇది ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే
ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 3 శాఖల్లో 21 ఉద్యోగులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. వ్యవసాయ శాఖలో 10 ఉద్యోగులకు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే దేవాదాయ శాఖలో అయితే 7 ఈఓ ఉద్యోగులకు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు, గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులకు రేపటి నుంచి సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ ముస్కాన్లో 76-78 మంది అంటే 7,678 మంది పిల్లలకు విముక్తి అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది ఎక్కడ నిర్వహించారంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే నిర్వహించడం జరిగిందనమాట ఈ ముస్కాను. అయితే దేని గురించి ఈ ఆపరేషన్ ముస్కాన్ ఒకసారి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో జూలై నెలలో చేపట్టినటువంటి ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఎంతమంది 7,678 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్లు తెలంగాణ మహిళా భద్రతా విభాగం శుక్రవారం వెల్లడించిందనమాట. వీరిలో చూసుకుంటే 7,149 మంది బాలురు కాగా 529 మంది బాలికలు అయితే ఉన్నారు. వీరిలో 3,783 మందిని ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర 12 రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారన్నమాట. సో ఇందులో 4 నేపాల్ పిల్లలు ఉన్నట్లు కూడా తెలిసారు. అలాగే చూసుకుంటే 6,718 మంది బాల కార్మికులకు, అలాగే 357 మంది వీధి బాలలు, 2 వెట్టి చాకిర్లు, 42 మంది భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. మరో 559 మందిని ఇతర ప్రాంతాల నుంచి రక్షించారు మన తెలంగాణలో. వీరిలో 6,593 మంది చిన్నారులను కుటుంబాలకు చెంతకు చేర్చారన్నమాట. చాలా సంతోషమైన వార్త. 2,600 మందిని అంటే 2,600 మందిని వలస కుటుంబాల పిల్లల్ని 29 అర్చన్ బ్రిడ్జి స్కూళ్ళలో చేర్చారు. ఆయా ఘటనలపై మనం చూసుకున్నట్లయితే మందిని ఇతర ప్రాంతాలకు రక్షించి చేర్చారు. వీళ్ళు ఆయా ఘటనలపై 1713 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 1718 మంది నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారని గుర్తుపెట్టుకోండి. ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఎంతమంది పిల్లలను రక్షించారంటే 7,678 మంది పిల్లలను రక్షించబడిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అవయవ దానంలో తెలంగాణ టాప్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అవయవ దానంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే రాష్ట్రంలో 4.88 జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యొక్క అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు అయితే ప్రకటించడం జరిగిందనమాట. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవదాన్ ప్రతిపాదనలకు అవార్డు కూడా అందజేయడం జరిగిందనమాట. సో అవయవ దానంలో మన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 42 ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగంలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు నియామకం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఒక ప్రకటనలో ఈ విషయం అయితే తెలిపారనమాట. ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ 7 దాకా యొక్క స్లప్ఫర్ అంటే slprb.ap.gov.in వెబ్సైట్కు ఆన్లైన్ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఉంటారు కదా, దరఖాస్తు చేసుకోవాలని అయితే సూచించారనమాట. అర్హత గల అభ్యర్థులు ఓసీ బీసీలు అయితే ₹600, ఎస్సీ ఎస్టీలు అయితే 300 రాత పరీక్షల కోసం ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. నాన్ లోకల్ అభ్యర్థులను ఏ కులం వారైనా ఓసీలుగా పరిగణిస్తారని తెలిపారు. సో అంటే నాన్ లోకల్ ఉంటారు కదా, ఏ కులం వారైనా ఓసీలుగానే తీసుకుంటారంట. రాత పరీక్ష అక్టోబర్ 5న అయితే ఉంటుందని, అది ఎప్పుడు టైమింగ్ ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఆబ్జెక్టివ్, అదే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు డిస్క్రిప్షన్ విధానంలో 2 పేపర్లు ఉంటాయని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు అంటే డిఎస్సి కోసం పోటీ అయితే పడుతున్నారని తెలుస్తుంది. సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి అయితే రాశారు వాళ్ళు. మెగా డిఎస్సి 2025 రాసిన వారిలో 7,378 మంది బీటెక్ చేసిన వారే ఉన్నారంట. అయితే ఈ బీటెక్తో పాటు బీఈడి ఉన్న వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో
ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు పోటీ అయితే పడుతున్నారు వీళ్ళు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారంట. అలాగే బీటెక్, బిఎస్సి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతోనే ప్రభుత్వ కొలువును సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు. సో సొంత జిల్లాలో పనిచేసే అవకాశం, మంచి జీతం ఉండడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాల కోసం ఆకర్షితులయ్యి ప్రయత్నిస్తున్నారు అన్నమాట ప్రభుత్వం కోసం. సో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే కదా. సో ఈ పరీక్షలకు సంబంధించిన తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు మనకు రిజల్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారు 2,94,115 మంది ఉన్నారంట. అత్యధికంగా ఎంఏ చేసిన వారు 1.61 లక్షలుగా ఉండగా ఎంఎస్సి చదివిన వారు 1.9 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు కూడా 2,342 మంది అయితే ఉన్నారని తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ మెగా డిఎస్సి ఫలితాల విడుదల అంటూ రావడం అయితే జరిగింది. ఏపీ మెగా డిఎస్సి 2025 ఫలితాలు అయితే విడుదలయ్యాయి. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం ప్రభుత్వం డిఎస్సి నిర్వహించిన విషయం తెలిసిందే కదా. సో ఆ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అయితే మనం చూసుకోవచ్చు, విడుదలైతే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అంటూ రావడం అయితే జరిగింది. బలగం పాటకు జాతీయ అవార్డు కూడా లభించడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ యొక్క కాపర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ లిపరిస్ట్ అవార్డును సొంతం చేసుకోగా నేషనల్ బెస్ట్ పిక్చర్గా 12th ఫెయిల్ అయితే నిలిచిందనమాట. ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, అలాగే విక్రాంత్ మెస్సీ అయితే నిలవగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అయితే ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి అయితే నిలిచింది. హనుమాన్ మూవీ విజువల్ ఎఫెక్ట్ బెస్ట్ యాక్షన్ విభాగంలో అవార్డు కూడా దక్కించుకుందనమాట. బేబీ చిత్రానికి బెస్ట్ మేల్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్, బెస్ట్ స్క్రీన్ ప్లేకి సాయి రాజేష్ అవార్డులు అయితే దక్కాయి. గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయితే అయింది. మొత్తంగా తెలుగు సినిమాలకు 7 అవార్డులు అయితే లభించాయి. మొత్తంగా తెలుగు సినిమాలకు 7 అవార్డులు అయితే దక్కాయి అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్లో 3 బిల్లులు పాస్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అవి ఏమిటి బిల్లులు? ఐటీ, స్పోర్ట్స్, యాంటీ డోపింగ్ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. అయితే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం నాడు ఆమోదం అయితే తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో 2 ద్రవ్య బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఈ 2025 గాను, అలాగే ట్యాక్స్ చట్టాల సవరణ బిల్లు 2025 అయితే ఉన్నాయి. ఈ 2 బిల్లులకు రాజ్యసభ ముజువాని ఓటుతో ఆమోదం అయితే తెలిపింది. దీంతో పార్లమెంట్లో ఉభయ సభలు కొత్త ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లును ఆమోదించినట్లయిందన్నమాట. సో నేషనల్ స్పోర్ట్స్ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఏది? స్పోర్ట్స్ బిల్లు కూడా, క్రీడలకు సంబంధించింది. ఈ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అయిందనమాట. దీనికి ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలపగా మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. సో అలాగే నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్లుకు కూడా రాజ్యసభ ఓకే అని చెప్పేసింది. కాగా ఒక దేశం ఒక ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైనటువంటి జేపీసీ గడువును లోక్సభ మరోసారి కూడా పొడిగించింది. ఈ యొక్క జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ఆమోదం అన్నమాట. మనం చూసుకున్నట్లయితే అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఆమోదించారు. అలాగే తీర్మానంపై 146 మంది సభ్యుల సంతకాలు కూడా చేశారనమాట. ఈ జస్టిస్ వర్మకు చెందిన ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీగా నగదు బయటపడింది. సో ఈ అవినీతి ఆరోపణలపై తీవ్రంగా పరిగణించిన స్పీకర్ బిర్లా విచారణకు 3 సభ్యుల కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు తీర్మానం పెండింగ్లో ఉంటుందని ప్రకటించారనమాట. సో పార్లమెంట్లో 3 బిల్లులు అయితే పాస్ అయ్యాయి. ఆ బిల్లులు ఏంటంటే ఐటీ, స్పోర్ట్స్, యాంటీ డోపింగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఏఏ డైరెక్టర్గా శ్రీరామ్ తరణికంటికి సెక్రటరీ హోదా అంటూ రావడం అయితే జరిగింది. ఐఏఎస్కి ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా, వారికి శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఈ యొక్క ఎల్బిఎస్ఎస్ఎన్ఏఏ డైరెక్టర్గా పనిచేస్తున్న 1992వ బ్యాచ్ త్రిపుర క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీరామ్ తరణికంటి సెక్రటరీ స్థాయికి పదోన్నతి పొందారు.
ప్రస్తుతం అదనపు కార్యదర్శి స్థాయిలో ఉన్న ఆయనను ఉన్న చోటే కొనసాగిస్తూ సెక్రటరీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో అయితే పేర్కొనడం జరిగిందన్నమాట. ఈయన స్వరాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, మద్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేశారు. ఇదివరకు హైదరాబాద్లోని ఎన్ఐఆర్డిలో రిజిస్టర్గా, సింగరేణి కాలేజ్ డైరెక్టర్గా కూడా, ఐఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా పనిచేస్తారన్నమాట ఇతను. సో ఇతను ఇప్పుడు ఐఏఎస్ శిక్షణ ఇచ్చే లాల్బాజు సాయి ఉండగా పదోన్నతి పొందారన్నమాట సెక్రటరీ హోదాకు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎంపీల నూతన నివాసాలకు కృష్ణా గోదావరి నదుల పేర్లు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలోని బాబా ఖడక్ సింగ్ మార్గులో 184 ఫ్లాట్లతో నిర్మించినటువంటి 4 టవర్లను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. నదులను స్మరించుకుంటూ ఈ టవర్లకు కృష్ణా గోదావరి, హుగ్లీ, కోసి అనే పేర్లు కూడా పెట్టారనమాట. ఈ సందర్భంగా మోడీ ఈ ప్రాంగణంలో సింధూర్ యొక్క మొక్కను కూడా నాటారు. అలాగే అనంతరం భవన నిర్మాణంలో పాల్పంచుకున్న కూలీలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎస్పీజీలో తొలి మహిళా అధికారి అదాసో కపేసా అంటూ రావడం అయితే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యూకే పర్యటనలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫోటో వైరల్గా అయితే మారిందనమాట. అదేమిటంటే ప్రధాని మోడీని కాదు, ఆయన వెనుక అంచెలంచెలుగా నిలబడి ఉన్న ఓ మహిళా అధికారిది. ఆమె పేరు వచ్చేసి అదాసో కపేసా అన్నమాట. భారత ప్రధాని వ్యక్తిగత భద్రత విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎస్బీజీలో చేరిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపుగా పొందారనమాట. 1885లో ఏర్పాటైన ఎస్పీజీలో ఓ మహిళా అధికారి విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం అన్నమాట. మణిపూర్లోని సేనాపతి జిల్లా కైబీ గ్రామానికి చెందిన కపేసా, గుర్తుపెట్టుకుని ఏమిటి ఆమె పేరు అదాసో కపేసా అన్నమాట. ప్రస్తుతం ఈమె ఎస్పీజీలో డిప్యూటేషన్గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె సశస్త్ర సీమా బల్ అంటే ఎస్ఎస్బిలో అలాగే చేరి 55వ బెటాలియన్లో ఉత్తరాఖండ్లోని ఫితోర్గఢ్లో సేవలు అందించారు. ఓ మారుమూల గ్రామం నుంచి ఎస్పీజీలో అధికారిగా ఎదిగిన కపేసా ప్రయాణం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా తనలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలుపుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే తొలి రోబో మాల్ అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ అంటే చైనాలో అన్నమాట. రోబోల పరిశోధన తయారీలో గ్లోబల్ లీడర్గా మారిన చైనాలో అతి పెద్ద రోబో మాల్ని అయితే ఏర్పాటైంది. మ్యూజిక్తో పాటు ఇంటి పనులు తదితరులకు సహకరించే వందల రకాల రోబోలను అక్కడ అమ్మడమే కాదు, వాటికి సంబంధించిన అన్ని సర్వీసులు కూడా అందుబాటులో ఉంచారన్నమాట. ఇక్కడ ఇది తొలి రోబో మాల్ ఏర్పాటు చేసింది చైనాలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ జాబితాలో భారత్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఏమిటంటే ఇది తమ దేశంలో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు బ్రిటన్ అనుసరిస్తున్నటువంటి డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ విధానంలోకి భారత్ కూడా చేరింది. ఈ విధానం ప్రకారం శిక్ష పడ్డ విదేశీ నేరస్తులు ఉంటారు కదా, వారి అపీళ్లపై విచారణ ప్రారంభం కాకముందు స్వదేశానికి తరలిస్తారన్నట్టు. ఇందుకు ముందు ఈ విధానం 5 దేశాలకు బ్రిటన్ అమలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యను 23కు అయితే పెంచిందన్నమాట. ఇందులో భారత్ కూడా ఉంది. గతంలో విదేశీ నేరగాళ్లకు తమ కోర్టులు శిక్షలు విధించిన అపీల్ సాకుతో వారు నెలల తరబడి ఏళ్ల తరబడి బ్రిటన్లో ఉండిపోయేవారన్నమాట. దానివల్ల ఎంతో ప్రజాధనం వ్యయమయ్యేది. ఇక దీనికి తెరదించుతామని హోం మంత్రి యువేట్ కుఫర్ వివరించారు. విదేశీ ఖైదీల మానవ హక్కుల క్లెయిమ్లను తమ ప్రభుత్వం నిరాకరిస్తే వారు స్వదేశం నుంచి వీడియోగ్రఫీ ద్వారా అపీల్ ప్రక్రియలో పాల్గొనవచ్చని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రికార్డుల విత్తన బంతులు అంటూ రావడం అయితే జరిగిందనమాట. కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన విత్తన బంతుల ప్రాజెక్ట్ అన్నట్టు ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు అయితే ఎక్కింది. ఇది ఎందుకోసం అంటే విద్యార్థులతో కలిసి తాను చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను లండన్ కేంద్రంగా పనిచేసే సంస్థ గుర్తించిందని మేయర్ ఆర్య ఎస్ రాజేంద్రన్ సోమవారం వెల్లడించారు. ఇందులో 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ఈ నెల 9న 3 గంటల్లో తిరువనంతపురంలోని పుదిరికందం మైదానంలో 4 లక్షల విత్తన బంతులను విసిరామని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నోటీసు లేకుండా జాబితా నుంచి పేరు తొలగించామంటూ రావడం అయితే జరిగింది. ముందస్తు నోటీసు జారీ చేయకుండా బీహార్ ముసాయిదు ఓటర్ జాబితా నుంచి ఏ ఓటర్ పేరును తొలగించబోమని ఎన్నికల సంఘం ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపిందనమాట. ఇక బీహార్లో శాసనసభ ఎన్నికలకు ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమానికి ఎస్ఐఆర్ వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందన్నట్లు. అయితే ఇది శనివారం
శనివారం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో మొత్తం 7.64 కోట్ల మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారని తెలిసింది. అయితే వాటిలో 65 లక్షల మంది పేర్లు తొలగిస్తున్నామని తెలిపింది. అయితే వీరిలో ఎక్కువ మంది చనిపోయి లేదా వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారని తెలిపింది అనమాట. అలాగే ఎస్ఐఆర్లో మొదటి దశ పూర్తయిందని ఈసీ తెలిపింది. ఈ నెల 1న ముసాయిదు ఓటర్ల జాబితాను ప్రచురించామని వివరించింది కూడా. అలాగే ఓటర్ల జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్కరిని మినహాయించకుండా చూసుకోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ఈసీ అయితే పేర్కొనడం జరిగింది అన్నట్టు. ఈ యొక్క ముసాయిదు ఓటర్ల జాబితా నుంచి పేరును మినహాయించడం అంటే ఓటర్ల జాబితా నుంచి ఒక వ్యక్తిని తొలగించినట్లు కాదని పోల్ ప్యానెల్ పేర్కొంది. వారిని సంప్రదించడానికి సహాయం కోరాలని సీఈఓ తదితరులను ఆదేశించినట్లు ఈసీ తెలిపింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే షాంఘై సదస్సుకు మోడీ స్వాగతించిన చైనా అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెలాఖరులో చైనాలోని తియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్ ఖరారైనట్లు కూడా తెలుస్తుందన్నమాట. తన పర్యటనలో భాగంగా మోడీ ఆగస్టు 29న జపాన్లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31న సెప్టెంబర్ 1 తేదీలో తియాన్జిన్లో జరగనున్నటువంటి SCO సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళనున్నారన్నమాట. సో ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ పర్యటనపై చైనా విదేశాంగ అధికారి ప్రతినిధి గువా జియాకున్ను మీడియా ప్రశ్నించగా షాంఘై సదస్సుకు మోడీని చైనా స్వాగతిస్తుందని ఆయన అయితే బదులిచ్చారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మన్ కీ బాత్ రాబడి రూపాయలు 34.13 కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. ప్రధాని మోడీ ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఉంది కదా, ఇప్పటి వరకు అంటే అది 34.13 కోట్లు ఇది ఆర్జించినట్లు ప్రభుత్వం తెలిపింది అనమాట. ప్రధాని మోడీ ప్రజలతో నేరుగా సంభాషించడానికి ఉద్దేశించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణి తన సొంత వనరులతో రూపొందించింది అన్నట్టు. ఇది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 34.13 కోట్లు ఆర్జించిందని, ఈ కార్యక్రమానికి ఆకాశవాణిలో వినడానికి ప్రేక్షకులు ఆకర్షితులు అవుతున్నారని, ప్రత్యక్ష ప్రసారాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుల ఆదరణ పెరిగిందని, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువేలా దీన్ని అందుబాటులోకి కూడా తెస్తామని ప్రభుత్వం అయితే పేర్కొందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక షురు అంటూ రావడం అయితే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ వెలువరించింది. తొలి రోజు వచ్చిన 3 నామినేషన్లు సక్రమంగా లేవని తిరస్కరించారు. జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ పదవి ఖాళీ ఏర్పడింది కదా. సో ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది నిర్ణయించే అధికారాన్ని ప్రధాని మోడీ రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డాలకు అప్పగిస్తూ కూటమి అయితే తీర్మానించిందనమాట. సో ఈ యొక్క నామినేషన్లకు తుది గడువు వచ్చేసి ఆగస్టు 21గా ఉంది. పరిశీలన తేదీ వచ్చేసి ఆగస్టు 22గా ఉంది. ఉపసంహరణకు గడువు వచ్చేసి ఆగస్టు 25న ఉంది. పోలింగ్ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 9 అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 4.5 కిలోమీటర్ల గూడ్స్ రైలు అంటూ రావడం అయితే జరిగింది. రైల్వే శాఖ దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలును ప్రవేశపెట్టిందన్నమాట. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తూర్పు మధ్య రైల్వే ఈ రుద్రాస్త్ర రైలును, ఏంటిది గుర్తుపెట్టుకున్న రైలు పేరు రుద్రాస్త్ర రైలును ఈ నెల 7న పట్టాలెక్కించింది. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స్లో షేర్ చేశారు. ఈ రైలు పొడవు అంట 4.5 కిలోమీటర్లు ఉంటుందంట, చాలా పొడవు కదా. ఇందులో 354 వ్యాగన్లు 7 ఇంజన్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమిత్ షా హోం శాఖ భాష అంటూ రావడం అయితే జరిగింది. అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు అయితే సృష్టించారు. ఆయన పదవి చేపట్టి మంగళవారానికి 6 సంవత్సరాల 68 రోజులు పూర్తయ్యాయని, అంతకుముందు అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఎల్కే అద్వానీ 6 ఏళ్ల 64 రోజులు నెలకొల్పిన రికార్డును అమిత్ షా అయితే అధిగమించారు. 2258 రోజుల పాటు ఈ పదవిలో సాగిన అమిత్ షా ఖాతాలో అనేక విజయాలు నమోదైతే అయ్యాయి. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ రాజ్యాంగ అధికరణం రద్దు, బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో 3 న్యాయ సంహితల అమలు వంటి కీలక ఘట్టాలు ఆయన చేతుల మీదుగా అయితే జరిగాయన్నమాట. ఆయన హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో 10,000 మంది ఈ యొక్క మిలిటెంట్లు లొంగిపోయారని అధికారిక వర్గాలు అయితే తెలిపాయి. అత్యధిక కాలం కేంద్ర హోం శాఖను నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన చిరకాల సహచరుడు అమిత్ షాను ప్రశంసించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు 3వ స్థానం అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క సౌర విద్యుత్ ఉత్పత్తిలో
జపాన్ను అధిగమించి మన దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే తెలిపారు. జపాన్ 96,459 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా మన భారత్ 108,494 గిగావాట్లను ఉత్పత్తి చేసిందని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ IRNA గణాంకాలు ఉదాహరిస్తూ మంత్రి పేర్కొన్నారు. దీంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారునిగా నిలిచిందని జోషి తన ఎక్స్లో అయితే వెల్లడించారనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భద్రాచలం రామాలయానికి ISO గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. మనకు తెలుసు కదా, ఎంతో ప్రాముఖ్యం ఉన్న టెంపుల్ గుడి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఈ యొక్క ISO గుర్తింపు వచ్చిందనమాట. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ISO డైరెక్టర్ శివయ్య మంగళవారం దేవశాఖ మంత్రి కొండ సురేఖ ద్వారా రామాలయం ఈఓ రామాదేవికి హైదరాబాద్లో అందించారు. అన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఈ ISO బృందం ఈ పత్రాన్ని జారీ చేయడంతో ఆలయ వర్గాలు హర్షమైతే వ్యక్తం చేశాయి. యాదగిరిగుట్ట తర్వాత ISO పత్రం పొందిన దేవాలయంగా భద్రాచలంలోని భద్రాచలం దేవస్థానం గుర్తింపు అయితే పొందింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 20-21 తేదీల్లో జైశంకర్ రష్యా పర్యటన అంటూ రావడం అయితే జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? జైశంకర్ కదా. ఇతనైతే ఈ నెల 20 మరియు 21 తేదీల్లో రష్యాలో అయితే పర్యటించనున్నారనమాట. సో ఆ దేశ విదేశాంగ మంత్రి అయిన సెర్గీ లావ్రోవ్తో ఆయన చర్చలు కూడా జరపనున్నట్టు సమాచారం అవుతుంది మనకు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవెల్ ఉన్నాడు కదా, అతను ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారనమాట. సో రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటనలు ప్రాధాన్యం అయితే సంతరించుకున్నాయన్నమాట. సో ఈ నెలాఖరులో ప్రధాని మోడీ కూడా చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన వాంగ్ ఈ సోమవారం భారత్కు రానున్నారు. అజిత్ దోవెల్తో ఆయన చర్చలు జరపనున్నారు. సో సరిహద్దు అంశాలపై వారి మధ్య చర్చలు కూడా జరగనున్నట్టు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే INS ఉదయగిరి మరి హిమగిరి అంటూ రావడం అయితే జరిగింది. భారత నావిక దళం కోసం ప్రాజెక్ట్ 70 A కింద నిర్మించిన 2 కొత్త యుద్ధ నౌకలు అన్నమాట. ఇవి ఏంటి? అవి INS ఉదయగిరి మరియు హిమగిరి అన్నట్టు. ఇవి ఆగస్టు 26న విశాఖపట్నంలో జల ప్రవేశం అయితే చేయనున్నాయి. సో ఈ నౌకలు దేశ రక్షణ యొక్క సామర్థ్యాలను పెంచే లక్ష్యంతోనే నిర్మించారన్నమాట. సో మనం ప్రాజెక్టు 70 A గురించి చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఎంత 7 యుద్ధ నౌకలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు 70 A కింద 7 యుద్ధ నౌకలను నిర్మించనున్నారు అన్నమాట. సో వీటిలో 4 ముంబైలో మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్లో లిమిటెడ్ MDLలో, మరో 3 కోల్కతాలో రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GARSలో నిర్మించనున్నారు అన్నట్టు. సో ఈ యొక్క INS ఉదయగిరి విశాఖపట్నంలోని షిప్ యార్డ్లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక పర్వతం పేరు అయిన ఉదయగిరిని ఈ యుద్ధ నౌకకు పెట్టారనమాట. అలాగే ఈ INS హిమగిరి చూస్తే కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ నిర్మించారు. హిమాలయాల్లోని హిమగిరి పర్వత శ్రేణుల పేర్ల మీద దీనికి హిమగిరి అనే పేరును అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో చైర్మన్ వి నారాయణకు OU గౌరవ డాక్టరేట్ అంటూ రావడం అయితే జరిగింది. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉంది కదా, చైర్మన్ ఎవరు? వి నారాయణ కదా. అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం OU గౌరవ డాక్టరేట్కి ప్రకటించిందనమాట. సో ఇది ఎప్పుడు? ఈ నెల 19న జరగనున్న 84వ స్థానకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఉన్నాడు కదా, అతని చేతుల మీదుగా అయితే ఈ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ను అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలగురం తెలిపారు. సో OU అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలో అద్భుత విజయాలు సాధిస్తూ భారత్కు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తున్న ఇస్రో చైర్మన్ వి నారాయణకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందని, OU ఇప్పటిదాకా 49 మందికి ప్రముఖులకు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ సత్కరించిందని, 50వ డాక్టరేట్ ఇస్రో చైర్మన్ అందుకున్నట్లు తెలపడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ 121 మంది విద్యార్థులకు బంగారు పథకాలు కూడా బహుకరించనున్నారు. అలాగే రికార్డు స్థాయిలో 1261 మంది పరిశోధక విద్యార్థులకు PhD పట్టాలు కూడా ప్రదానం చేస్తామని తెలిపారనమాట. సో దేశంలో ప్రపంచంలో ఒకేసారి ఇంతమందికి PhD పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారంట. గతంలో జర్మనీలో ఎడెల్గర్ యూనివర్సిటీలో 1200 మందికి అందుకున్నారు. సో ఉపకులపతి ఆచార్య కుమార్ ములుగురం వివరించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే మొట్టమొదటి వృద్ధుల మహిళా సంఘం అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ అంటే ఎర్గట్ల మండలంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి వృద్ధ మహిళా సంఘం అయితే ఏర్పాటైందనమాట. సో ఏమిటంటే ఇది 10 మంది వృద్ధ దళితులు ఉంటారు కదా మహిళలు, ఈ యొక్క 10 మంది వృద్ధ దళిత మహిళలతో అమ్మ వృద్ధుల మహిళా సంఘం పేరుతో దీన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో వీరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు ఖాతా కూడా తెరిచారు. ఈ సంఘం స్ఫూర్తితో మరింత మంది మహిళలు ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు అయితే పిలుపునిచ్చారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేడు 79వ ఇండిపెండెన్స్ డే వరుసగా 12వసారి మోడీ స్పీచ్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఎక్కడ మరి మోడీ స్పీచ్ ఇచ్చారు? ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వేడుకలు అయితే జరుగుతున్నాయి కదా 79వ ఇండిపెండెన్స్ డేకి. అక్కడ 12వసారి అన్నమాట ఇప్పుడు స్పీచ్ ఇవ్వడం నరేంద్ర మోడీ గారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను వేశారన్నమాట. అలాగే ఈ యొక్క జాతిని ఉద్దేశించి ఆయన 12వసారి స్వతంత్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. సో 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ఇప్పటి వరకు 11 సార్లు అయితే ప్రసంగం చేశారనమాట. గతంలో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించిన మోడీ వరుసగా 12వ స్వతంత్ర దినోత్సవం ప్రసంగంతో ఆమె 11వ ప్రసంగాల రికార్డును కూడా అధిగమించి జవహర్లాల్ నెహ్రూ తర్వాత 2వ స్థానంలో నిలవనున్నారన్నమాట ఎవరు మోడీ గారు. ఈ సంవత్సరం ప్రసంగంలో జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాలు, మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, అలాగే ఈ విజయం గురించి, అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ళ ప్రధాన అంశాల గురించి అయితే ఈ ప్రసంగంలో అయితే ఉండనున్నాయి. అలాగే మోడీ తన ప్రసంగాల్లో ఆత్మనిర్భర్ భారత్లో బలోపేతం చేయడం, స్థానిక తయారీ, స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనపై దృష్టి సారించే అవకాశం ఉందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వతంత్ర వేడుకల సందర్భంగా మన దేశ రాజధానిలో పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎత్తైన బిల్డింగ్ల వద్ద సైపర్లను కూడా మోహరించారన్నమాట. సీసీ కెమెరాలతో నిఘా కూడా పెంచారు. ఎర్రకోట వద్ద చుట్టుపక్కల కూడా భద్రత కోసం 11,000 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా ఉంచారన్నమాట. 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు అక్కడ. ఈ ఢిల్లీ పోలీస్, ఆర్మీ, ఫార్మాలిటీ సిబ్బంది కూడా మోహరించారన్నమాట. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2025 సంవత్సరంలో జరిగినటువంటి 79వ ఇండిపెండెన్స్ డేకి ఎన్నోసారి స్పీచ్ని ఇవ్వడం అంటే 12వసారి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన ఇందిరాగాంధీ రికార్డుని కూడా బ్రేక్ చేశారన్నమాట. 2వ స్థానంలో మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ ఉండగా ఇప్పుడు 2వ స్థానంలో నరేంద్ర మోడీ గారికి అయితే చేరారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ యోధులకు వీరచక్ర పురస్కారాలు అంటూ రావడం అయితే జరిగింది. అలాగే వాయుసేనలో 9 మందికి, ఆర్మీలో 4గురికి అయితే ఈ వీరచక్ర ప్రకటించినట్లు రాష్ట్రపతి తెలిపారు. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ముష్కర ముఖ స్థావరాలను నేలమట్టం చేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేసిన 9 మంది వాయుసేన పైలట్లకు భారత ప్రభుత్వం అయితే వీరచక్ర పురస్కారం అయితే ప్రకటించిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ సర్వ సైనాధ్యక్షుల హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డులను కూడా ప్రకటించారు. ఈ యుద్ధ కాలంలో ఇచ్చే 3 అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు అయినటువంటి వీరచక్రాన్ని వాయుసేనకు చెందిన 9 మంది పైలట్లకి ప్రకటించారన్నమాట. అలాగే గ్రూప్ కెప్టెన్లు ఉంటారు కదా, రంజిత్ సింగ్ సిధు, మనీష్ అరోరా, అనిమేష్ పట్ని, కునాల్ కలాల్కి వీరచక్ర ప్రకటించారు. ఈ యొక్క వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, స్క్వాడ్రన్ లీడర్ సర్దార్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజన్ మాలిక్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఎస్ ఠాకూర్లను వీరచక్ర ప్రకటించారన్నమాట. ఇక ఆర్మీ తరఫున చూసినట్లయితే కల్నల్ కోషాంగ్ లంబా, అలాగే లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్టు, నాయిబ్ సుబేదార్ సతీష్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్లకు కూడా వీరచక్ర అయితే దక్కింది. యుద్ధకాల గ్యాలంటరీ అవార్డులో పరమ వీరచక్ర, మహావీరచక్ర తర్వాత ఈ యొక్క వీరచక్రను 3వ అత్యున్నత అవార్డుగా అయితే పరిగణిస్తారన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాలంటరీ అవార్డుల జాబితాను గురువారం మోడీ ప్రభుత్వం విడుదల చేసిందనమాట. సో మేలో పాక్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను, డ్రోన్లను, S-400 గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో నెలకొల్చిన మన భారత వాయుసేన సిబ్బందికి సైతం ఈ యొక్క గ్యాలంటరీ అవార్డులు అయితే దక్కాయి అన్నట్టు. మరికొందరికి సర్వోన్నత యుద్ధ సేవ మెడల్ను కూడా ప్రకటించారు. పాక్లోని లష్కర్ తోయిబా ఉగ్రస్థావరాలను నిలమట్టం చేసిన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఉంటుంది కదా, ఈ ఎయిర్ కమాండ్లో కూడా సాధ్యం వహించినటువంటి మార్షల్ నాగేష్ కపూర్, ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాలకు కూడా సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ను కూడా ప్రకటించారు. కేవలం వింగ్ కమాండర్ అభినవ్ సింగ్ మాత్రమే శౌర్యచక్ర ఇచ్చారనమాట. మొత్తంగా భారత వాయుసేన నుంచి 4గురికి సర్వోత్తమ యుద్ధ సేవ మెడలు, అలాగే 4 ఉత్తమ యుద్ధ సేవ మెడలు, 9 మందికి వీరచక్ర, 1రికి శౌర్యచక్ర, 13 మందికి యుద్ధ సేవ మెడలు, 26 మందికి యువ సేవ మెడలు, అలాగే 122 మందికి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నందుకు మెన్షన్ ఇన్ డే స్పాచెస్ అయితే దక్కాయన్నమాట. రాష్ట్రపతి ముర్ము మొత్తంగా ఎంతమందికి 127 గ్యాలంటరీ అవార్డులు అయితే ప్రకటించారన్నట్లు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.